UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎందుకంటే మన దగ్గర నమ్మకంతో మన దగ్గరకు వచ్చి ఉన్నాడు, కొనుక్కున్నాడు. ఏ విధమైన ఇబ్బంది పడకూడదు. అన్ని గవర్నమెంటే చేయాలంటే గవర్నమెంట్ చేయలేదు. కొంతవరకు మనం కూడా బిల్డర్గా కూడా మనం చేసుకోవాల్సి వస్తుంది. అలాంటివన్నీ కూడా చేశాం కాబట్టి వాటి రోజున ఎవరు ఏలెత్తి చూపించే అవకాశం లేకుండా ఉన్నామంటే అదే. ఇప్పుడు ఈ హైడ్రా అనే దాన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బ్రదర్ది కూడా అట్లాంటి దగ్గర ఉందని అంటే వెంటనే కొట్టేయండి అన్నాడు ఆయన. ఓన్ బ్రదర్ హౌస్ కూడా. అవును సార్. ఒకసారి అంటే ఆ కన్సర్న్ ఆఫీసర్కి ఆయన చెప్పారంట, ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఏది చెప్పినా కూడా వినొద్దు, మీ డ్యూటీ మీరు చేసుకోండి. నేను స్వయంగా నీకు ఫోన్ చేస్తే కూడా నువ్వు ఆగకు. ఏ చీఫ్ మినిస్టర్ మాట అన్నాడు అనరు కదండి. అందులో నేను ఫోన్ చేసి అది వద్దు ఆపండి అని అంటే కూడా మీరు లెక్క చేయదు. యూ డూ యువర్ జాబ్. ఇప్పుడు టిఆర్ఎస్ టైంలో కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన చాలా సార్లు కొట్టండి, అది కొట్టండి, ఇది కొట్టండి అన్నారు, కానీ ఏం జరగలేదు అప్పుడు. ఇప్పుడు ఈయన వచ్చి స్ట్రిక్ట్ గా అంటే మంచి ఆఫీసర్ని కూడా వేసుకున్నాడు, ఫుల్ పవర్స్ ఇచ్చేసాడు. ఈ పవర్స్ ఇస్తూ మనం ఏమిటంటే ఎవరికాడలే ట్యాంక్స్ కూడా గవర్నమెంట్స్ ల్యాగ్ అంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా. రాత్రి ఓవర్ నైట్ రాత్రి పూట తీసుకెళ్ళటం, అవన్నీ ఫిల్ చేసేయటం, ఆక్యుపై చేసేసుకోవడం, ఇట్లాంటివి చాలా చేశారు. దాని మూలంగా అసలు ఈ ప్రాబ్లం వస్తుంది. హైదరాబాద్ లో వరదలు అంటే అసలు ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. హైదరాబాద్ లో వరదలేండి అని. అందులో పైగానేమో ఎలివేషన్స్ ఎక్కువ కదా, హైట్స్ డౌన్స్. ఎక్కడ వర్షం పడినా అట్లా వెళ్ళిపోద్ది వాటర్. కానీ వాళ్ళ రోజున హైదరాబాద్ లో కూడా వరదలు వస్తున్నాయంటే అదే కారణం. అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అంటున్న మాట కాదండి, ఆయన టీడీపీలో ఉన్న రోజుల్లో కూడా ఒకసారి ఇది అసెంబ్లీలో దీన్ని ఆయన ప్రస్తావించారు. అండ్ తర్వాత ఇంకొక సందర్భంలో కూడా ఆయన సీఎం కాకముందు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించిన వీడియోలు ఉన్నాయి సార్ ఆన్లైన్ లో. ఇప్పుడు ఆయన చేస్తున్న దాని మీద విపరీతమైన విమర్శలు అన్నవి కూడా బాగా వస్తున్నాయి సార్. దాని మీద మీ అంటే విమర్శలు ఎన్ని వస్తున్నాయో ఎప్రిసియేషన్ కూడా అంతకంటే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా అంటే ఆయన సెలబ్రిటీస్ పెద్ద ఇంపార్టెంట్ ప్రామినెంట్ ఎవరైనా కూడా మీరు కేర్ చేయొద్దని ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీ వరకు గనక మనం అబ్జర్వ్ చేస్తే నాగార్జున గారిది కన్వెన్షన్ కూల్చడం అది కరెక్ట్ కాదని నాగార్జున గారు దాని మీద ట్విట్టర్ లో పోస్ట్ చేయడం గట్రా జరిగింది సార్. దాని పట్ల మీ తాలూకు యాంగిల్ ఆఫ్ అంటే దాని గురించి నేను పెద్దగా చెప్పలేనండి. చెరువు అది ఉంది, బట్ ఇది వాళ్ళ ల్యాండ్ గా మాత్రం అది పట్టాలండి, అందులో డౌట్ లేదు. ఓకే, ల్యాండ్ పట్టాలండే కొనుక్కున్నారు ఆయన. గతంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ, కేటీఆర్ గారు కానీ వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు, కాదని అంటలా. కాకపోతే ఏంటంటే అక్కడ ఇవన్నీ అవటం మూలంగా ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ రావటం మూలంగా చెరువుల్లోకి నీళ్లు వెళ్ళట్లేదు, రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి అనే దాని మీద తీసుకున్నారు ఇది. ఓకే, ఇప్పుడు అదే ఇప్పుడు విజయవాడ